హరి ఓం శ్రీ గురుదేవ దత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం స్మరించుకోబోయేటువంటి అద్భుతమైన విషయం, మొన్న వీడియోలో నేను చెప్పబోయేటువంటి విషయం పక్కన పెట్టి సతతధార అభిషేకం అంటే ఏంటో నరసింహవాడిలో జరిగేటువంటి దాని గురించి వివరణ ఇచ్చాను కదా. ఈరోజు ఒక మహానుభావుడిని స్మరించబోయి ఆ విషయాన్ని తెలియజేయవలసి వచ్చిందనమాట. ఇప్పుడు నరసింహవాడిలో జరిగినటువంటి ఎవరికీ తెలియనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టము, శ్రీగుడు రాకముందు జరిగినటువంటి ఈ ఘట్టాన్ని మనం స్మరించుకుందాము. ఎందుకంటే ఒక మహానుభావుడికి సంబంధించింది కాబట్టి ఇది నరసింహవాడిలో బ్రహ్మరాక్షసుడికి కలిగినటువంటి అనుగ్రహం అన్నమాట. కరవీర క్షేత్రాన్ని దక్షిణ కాశీగా, దీన్ని త్రిస్థలిగా శ్రీగుడు ఇంతకుముందు చెప్పి ఉన్నారు కదా గురు చరిత్రలో. అలాగే ఇక్కడ ఈ ప్రాంతంలో 5 పంచగంగలు కలుస్తాయి కాబట్టి శివ, భద్ర, భోగి, తుంగ మరియు సరస్వతి అనేటువంటి కొన్ని అద్భుతమైనటువంటి నదులు 5 కలుస్తాయి కాబట్టి ఇక్కడ కాశీ, ప్రయాగ, గయ 3 త్రిస్థలులు ఉన్నాయని శ్రీగుడు మనకి చెప్పి ఉన్నారు. ఇంకా వివరాలు కావాలి అంటే నరసింహవాడి చరిత్రలో ఎక్కువ వివరాలు ఉన్నాయన్నమాట. ఈ ప్రాంతం ఒకప్పుడు శ్రీగుడు రాకముందే, రామచంద్ర యోగి కూడా రాకముందే ఇక్కడ వేదశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి మహామహా పండితులు నిరంతరము శాస్త్ర చర్చల్లో పాల్గొంటూ ఎంతో తపశ్శక్తిని అక్కడ ధారపోసి ఆ గడ్డకి దత్తాత్రేయ స్వామి నివాసిత యోగంగా మార్చారు. ఇలా నేను ఏ క్షేత్రాన్ని గమనించినా అంతకుముందు ఎంతో తపస్సు, అక్కడ విపరీతమైనటువంటి సాధనలు, మహామహా దేవతలు, ఋషులు, యోగులు ఆ ప్రాంతాన్ని తపోభూమిగా మార్చడం అనేది నేను గమనించాను. అంతేకాకుండా ఒక నరసింహవాడిని ఆ చుట్టుపక్కల ఈ కథ విన్నప్పుడు నేను ఇక్కడ నరసింహవాడిలో చుట్టుపక్కల వేదఘోషలే కాకుండా ఔదుంబ వృక్షాలు విపరీతంగా పెరిగి ఎంతో శ్రీగురుడు వచ్చి వారి యొక్క తపశ్శక్తిని అక్కడ భూమి తట్టుకోగల శక్తిని, అలాగే 64 మంది యోగినులు కూడా వచ్చి ఆ ప్రాంతాన్ని శుభ్రపరిచి మహాత్ములు వచ్చి వారి రాక కోసమే ఎదురు చూశారన్న మనకి నరసింహవాడిల విషయం తెలిసినటువంటిదే కదా. అంతేకాకుండా అక్కడ సాయంత్రం పూట పురాణ కాలక్షేపాలు కూడా రామచంద్ర యోగి గారు తను రాసుకున్నటువంటి గురుచరిత్రలో నుంచి 11 అధ్యాయాలు అక్కడ స్థానికులకు తెలియచేస్తూ ఉండేవారు అన్నమాట. ఆ ప్రాంతంలో నిష్ణాతులైనటువంటి వేదశాస్త్రంలో నిష్ణాతులైనటువంటి మహామహా పండితులు నివసిస్తూ వేదఘోషతో ఉండేవారు కదా. ఇలా నివసిస్తూ ఉన్నప్పుడు కౌశిక గోత్రానికి సంబంధించినటువంటి హరిహరేశ్వర దీక్షిత్ అనేటువంటి ఒక మహాపండితుడు కూడా ఉంటూ ఉండేవారు. అతను ప్రతిరోజు అగ్నిహోత్రంతో పాటు వేదశాస్త్రాల్లో ప్రావీణ్యం కలిగి ఉండి ఆచారపరుడు కూడా ఉండేవారు. కానీ దురదృష్టవశాత్తు అతనికి తన పాండిత్యంపై అధికమైనటువంటి గర్వం కూడా ఉంటూ ఉండేది. అందువల్ల అతనికి అందరూ తక్కువే అన్న భావనతో ఉంటూ అందరినీ ఇంటికి పిలిచేలా శాస్త్రవాదాలు చేస్తూ వారందరినీ తక్కువ చేసి తన మార్గమే ఎంతో గొప్పది అంటూ వారిని మానసికంగా హింసించి అవమానిస్తూ ఉండేవాడు. అందరూ మౌనంగా ఉండటంతో సత్వగుణ ప్రధానులై అతనికి నాకంటే ఇంక గొప్పవారు లేరు అన్న భావన వచ్చి అతనికి త్వరలోనే ఆ భావన బలపడి అది అహంకారం కింద మారిందనమాట. ఆ స్వభావమే అతనికి దుర్గతికి కూడా కారణమైంది. అందువల్ల ప్రజలంతా అతన్ని చాలా దూరంగా పెట్టడం మొదలుపెట్టారు. దాంతో అతని భార్య ఒంటరిగా జీవించాల్సి వచ్చిందనమాట. ఆ దిగులుతోనే అతనికి సంతానం కూడా లేకుండా పోయింది. అతని భార్య మరణించిన తర్వాత కూడా అతనికి తీవ్ర అనారోగ్యం వచ్చిందనమాట. అనారోగ్యం రాగానే తన దగ్గర ఉండేటువంటి ఆవులను సంరక్షించలేక అన్నిటినీ వదిలిపెట్టేశాడు. కష్టాలలో ఉంటూనే ఒకరోజు అతను మరణించాడు. ఆ విషయం కూడా గ్రామస్తులకి, బయట వారికి ఎవరికీ తెలియలేదు. ఇంతలోనే నదికి వరదలు రావటంతో అతని మృతదేహం ఆ నదిలో కొట్టుకుంటూ పోయి శ్రీ నరసింహవాడి దాకా వచ్చి శ్రీ రామచంద్ర యోగి మహారాజు యొక్క జీవ సమాధి దాకా వచ్చిందనమాట. ఆ సమీపంలోకి రావటంతోనే అతను చదివినటువంటి వేదాధ్యయన పుణ్యం వల్ల అక్కడికి రామచంద్రయోగి యొక్క కృప కలిగి అతని బ్రహ్మరాక్షసత్వం వచ్చిందనమాట. అతనికి బ్రహ్మ సంబంధ రాక్షస స్థితి రాగానే అతను తన యొక్క చేసినటువంటి తప్పులన్నిటికీ పశ్చాత్తాపడుతూ రామచంద్రయోగి గారిని ధ్యానించటం మొదలుపెట్టారు. నిరంతర ప్రార్థనలు, ప్రదక్షిణలు చేసుకుంటూ ఉండడం ద్వారా ఆ యోగీశ్వరుల కృప కలిగి
అతని బుద్ధికి స్థిరత లభించింది. దానివల్ల అతడు దూరంగా ఉండేటువంటి ఋషులు మాట్లాడుకునేటువంటి మాటలు అతను వినగల శక్తి సామర్థ్యాలు వచ్చాయన్నమాట అతనికి. అలా విన్నవి రామచంద్ర యోగి గారితో కొంచెం అతను సంభాషిస్తూ ఉండేవాడు. శ్రీ గురు చరిత్రలో ఎలా అయితే సిద్ధుడు నామధారకుడికి చెప్తూ ఉన్న విధంగా మొదటగా ఆనంద ఋషి అనేటువంటి వారు, అనఘా ఋషి అనేటువంటి వారికి శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలు చెప్తూ ఉండగా ఇతను విని ఆ వివరాలు రోజు రామచంద్ర యోగి గారితో అతను తెలియజేస్తూ ఉండేవాడు అన్నమాట. ఈ ఆనంద ఋషి ఎవరు అంటే, ఆనంద ఋషి అనేటువంటి వారు చిన్నప్పుడే ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి భస్మధారి అయినటువంటి దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. అతను దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయ స్వామిని ముట్టుకోవాలని ప్రయత్నించినప్పుడు దత్తాత్రేయ స్వామి అంతర్ధానం అవటంతో ఈ బాల ఆనందుడు అక్కడే కూర్చొని దత్తాత్రేయ స్వామి దర్శనం కోసం 9 రోజులు తీవ్ర తపస్సు చేయగా అతనికి అప్పటికప్పుడు శాంభవి సిద్ధి లభించగా 9వ రోజున దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమై అతనికి అవధూత దీక్ష ఇచ్చి లోకధరణ కోసం ఇంక నుంచి తన తపశక్తిని ఉపయోగించాలని అనుగ్రహించారనమాట. చెప్తూ నేను మళ్ళీ నీకు ఒక అవధూత రూపంలో కనిపిస్తాను అంటూ ఆశీర్వదించారు. వారికి కనిపించినటువంటి అవధూతే అనగా మహర్షి అన్నమాట. ఈ అనంద మునియనే శ్రీ దత్త సంహిత చరిత్రం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథాన్ని రచించారని. ఆ గ్రంథం ఇప్పుడు ఎక్కడ ఉందో మనకు తెలియదు. ఈ గ్రంథం భవిష్యత్తులో శ్రీ గురు చరిత్ర కూడా అయి ఉండొచ్చు అన్న భావన కొంతమంది వ్యక్తపరిచారనమాట. ఈ ఆనంద అనగా మహర్షుల యొక్క సంభాషణ తరంగాలను ఈ గ్రహించేటువంటి బ్రహ్మరాక్షసుడికి లభించి ఆ సంభాషణను లిఖించన అంటూ రామచంద్ర యోగిని అని ప్రార్థన చేయగా వారు అనుగ్రహించి రాయమనగా అతను పింపాల్ చెట్టు ఆకులపై ప్రతి అధ్యాయాన్ని వృక్షాల నుంచి రసాన్ని తీసుకొని తన ధన్యముల నుంచి దారాలని వాటిని కూర్చి యోగీశ్వరుడి పాదపద్మాలకు సమర్పించారనమాట. ఈ రచనా నైపుణ్యంతో అతనికి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం లభించింది కాబట్టి ఆ బ్రహ్మరాక్షసత్వం పోయి యోగీశ్వరుల కృపచే దత్తసేవకు నిమిత్తమై అతను అంతర్ధానం అవబోతూ ఉండగా రామచంద్ర యోగి నువ్వు భవిష్యత్తులో కురుపురంలోని పూజార్ల వంశంలోకి జన్మిస్తావు, అప్పుడు దత్తాత్రేయ స్వామి సేవ సంపూర్ణంగా నీకు లభిస్తుంది అని తెలియజేశారనమాట. ఈ బ్రహ్మరాక్షస అంశంలోనే దత్తానుగ్రహం పొంది నేటికి కురుపురంలోని పూజార్ల అవంశస్థులే అని చెప్తున్నారు. పురాణ కాలం నుంచి కురుపురం ఒక పవిత్రమైనటువంటి ద్వీపంగా ఉండి దత్తాత్రేయ స్వామి కోసం ఒక అగ్రహారంగా కూడా అది అభివృద్ధి చెందిందనమాట. రాయచూరు నుంచి మనకు తెలిసినటువంటి ఈ అగ్రహారం కొత్తగా నిర్మించింది. కృష్ణా నదిపై నిర్మించబోయే ఆనకట్ట వల్ల పాత కురుపురం మునిగిపోయే ప్రమాదం ఉండటంతో ఈ పునర్వ్యవస్థీకరణ అంటూ జరిగిందనమాట. దీని తర్వాత విదేశీ దాడులు, వరదలు అనేకమైనటువంటి కారణాల ద్వారా పండితులందరూ ఆ ప్రాంతాలని వదిలేసి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అప్పుడు రామచంద్ర యోగి బ్రహ్మరాక్షసుడికి మానవ జన్మ ఇచ్చి పూజార్ల కురుపురంలో వ్యవస్థను కొనసాగించమని తెలియజేయడంతో ఈ కురుపురంలోని పూజారులందరూ పాతవారు ఈ వంశస్థులే అని తెలియజేస్తున్నారనమాట. ఇంత అద్భుతమైనటువంటి కథను నేను వినడం ద్వారా తెలియజేస్తున్నాను. ఇలాంటి ఎన్నో అపురూపమైనటువంటి ఘట్టాలు మనం స్మరించుకుంటూనే ఉన్నాము. అంతవరకు సెలవు. జై గురుదేవ దత్త. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. సర్వం శ్రీ దత్తార్పణమస్తు.